ఈ వీడియో అందరి కోసం కాదు, ఇందులోని కథలు మిమ్మల్ని కలవరపరిచే విధంగా ఉంటాయి. దీనికి మీరు సిద్ధంగా ఉంటేనే ఈ వీడియోని చూడండి. మీకు ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నాననే భావన కలిగిందా? మీకు మీరు ఫోన్లో బిజీగా ఉండి పక్కలను పెయిన్ చేయడం కాదు, నిజంగా ఒంటరి అయిపోవడం అంటే ఇది కాదు. సైతా అండ్ సెట్సుకో. 1945 జపాన్. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో ఆకాశం మార్గం మీదుగా జరుగుతున్న విమాన దాడుల కారణంగా 4 ఏళ్ల చిన్నారి సెట్సుకో ఆమె అన్న సైతా అల్లకల్లోలమైన పరిస్థితుల మధ్య జీవ పోరాటం చేయాల్సి వచ్చింది. విమాన దాడిలో వాళ్ళ తల్లి ప్రాణాలు కోల్పోయింది. తండ్రి నేవీ అధికారి అయినందువలన యుద్ధ సమయంలో అతన్ని సంప్రదించే అవకాశం లేకపోయింది. ఇక తానైతే ఎప్పటికీ తిరిగి రాలేదు. వారు మొదట బంధువులను ఆశ్రయించారు. అనుక్షణం కించపరిచేవారు, వస్తునుంచేవారు. ఒకరోజు వారికి ఆ తలుపులు కూడా మూసుకుపోయాయి. చివరికి వారొక పాడైపోయిన బాంబ్ షెల్టర్కి వెళ్ళి తలదాచుకున్నారు. ఆకలితో అలమటిస్తున్న సెట్సుకోకు తనకి తినేందుకు ఏమీ లేదని అర్థం చేసుకోలేని వయసు. తన ఊహలో ఆహారం ఊహించుకొని అన్నకు వడ్డించేది, తాను తినేది. అలసిపోయిన సెట్సుకో ఇక మెల్లిగా వాళ్ళ అన్నతో, సీత ఇది కల కాదు కదా అంది. ఆ నిశ్శబ్దమైన ప్రశ్నలో గందరగోళం, నొప్పి, నమ్మకం అన్నీ కలిసి ఉన్నాయి. చివరికి బలహీనమైపోయిన తన చిన్ని శరీరం పోరాటాన్ని ఆపేసింది. అన్న తనను కాపాడుతాడనే నమ్మకంతో నిద్రలోనే మృతి చెందింది. సీతకి ఇక మిగిలింది బాధ, నొప్పి. మానసిక బాధతో విరిగిపోయాడు. తినడం మానేశాడు. కొన్ని రోజుల తర్వాత ఒంటరిగా కూర్చొని తన దగ్గరున్న టిన్ క్యాన్లో చెల్లి బూడిద, చాక్లెట్ల వ్యాపారాలు పట్టుకొని తాను మరణించాడు. ఈ విచిత్రం ఏంటంటే ఇప్పుడు టోక్యోలో 5 సంవత్సరాల చిన్నపిల్లలు కూడా సేఫ్గా, ఇండిపెండెంట్గా తిరగగలిగే ఏకైక దేశం. ఈ సంఘటన వారిని ఎంతలా కలిసివేసింది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా, నేను దురదృష్టవంతుని, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని? అయితే యువర్ రాంగ్. మీకు దురదృష్టం అంటే ఏంటో కొంచెం కూడా తెలీదు. అమెరికాలోని జాన్ ఎడ్వర్డ్ జోన్స్ 26 ఏళ్ల మెడికల్ స్టూడెంట్. పెళ్ళై ఒక పాప కూడా ఉంది. ఇంకో పాప కూడా పుట్టబోతుంది. ఈ ఇన్సిడెంట్ జరిగేంత వరకు అంతా బాగానే ఉంది. 2009 సాయంత్రం జాన్ ఒకరోజు తన తమ్ముడు మరియు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కలిసి నట్టిపుట్టి కేవ్స్ అనే ప్రసిద్ధమైన గుహను ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాడు. జాన్ యాక్సిడెంటల్గా ఒక ప్రమాదకరమైన టన్నెల్లోకి ప్రవేశించాడు. సుమారు 400 అడుగుల లోతులో తలకిందులుగా కదలలేని స్థితిలో ఇరుక్కుపోయి ఉన్నాడు. జాన్ని కాపాడడానికి అమెరికాలోని పెద్ద పెద్ద ఏజెన్సీస్ నుంచి 137 మంది రెస్క్యూయర్స్ వచ్చి పగలు రాత్రి 27 గంటలు కష్టపడ్డారు. కానీ చివరికి అది అమెరికన్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద ఇంటెన్స్ అండ్ హార్ట్ బ్రేకింగ్ రెస్క్యూ ఆపరేషన్గా ఉండిపోయింది. బయట ఉన్న అతని ఫ్యామిలీ మెంబర్స్కి సీరియస్నెస్ తెలియక అతను ఇంకా వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే 28 గంటలు తలకిందులుగా ఉండడం వల్ల బ్లడ్ ప్రెషర్ అంతా అప్పర్ బాడీ మీద పడింది. చివరికి హార్ట్ ఫెయిల్ అయ్యి అక్కడే చనిపోయాడు. ఇక చేసేదేమీ లేక బాడీని అక్కడే ఉంచి ఆ గుహను శాశ్వతంగా మూసేశారు. జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అందుకే మనం ఉన్నంత వరకు ప్రతి క్షణం సంతోషంగా గడపడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా దీనికంటే దారుణమైన పరిస్థితులు బయట చాలా ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా, లైఫ్లో నాకు చాలా కష్టాలు ఉన్నాయని? అయితే ఇప్పుడు కష్టం అంటే ఎలా ఉంటుందో చూద్దాం. యానీ ఫ్రాంక్ 13 సంవత్సరాల జీవిష్ అమ్మాయి. ఆమె జర్మనీలో జన్మించింది. 1943 నాటికి నాజీలలో యూదులను వేటాడాలన్న తపన మరింత తీవ్రమైంది. అప్పుడు యానీ తల్లిదండ్రులు తన కుటుంబాన్ని తీసుకొని నెదర్లాండ్కి పారిపోయారు. అక్కడ ఒక సీక్రెట్ రూమ్లో నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. చుట్టుపక్కల వారి సహాయంతో వెలుతురు చూడకుండా భయపడుతూ అక్షరాల 2 సంవత్సరాల కాలం చీకటి గదిలోనే ఉండిపోయారు. ఆ సమయంలో యానీ తన ఆలోచనలు, భయాలను, రేపటి కళలను ఒక డైరీలో రాసుకుంటూ వచ్చేది. ఒక గొప్ప రచయిత్రి కావాలన్నదే తన కళ. ఇది ఇలా ఉండగా ఎవరో ఒకరు నమ్మక ద్రోహం చేసి ఆ కుటుంబాన్ని నాజీలకు అప్పగించారు. నాజీలు వారిని కాన్సంట్రేషన్ క్యాంప్స్ అంటే కేజీఎఫ్ జైలు లాంటి దారుణమైన చోటికి వారిని తరలించారు. ఆ ప్రదేశంలో తన తీవ్రమైన వైరల్ ఇన్ఫెక్షన్కి గురై కేవలం 15 ఏళ్ల వయసులోనే ప్రాణాలు కోల్పోయింది. విచిత్రం ఏంటంటే అదే నెలలో అలైన్డ్ ఫోర్సెస్ వచ్చి ఆ కాన్సంట్రేషన్ క్యాంప్స్ను నాశనం చేసి నాజీల నుండి ప్రజలను విడిపించాయి. కానీ అప్పటికే యానీ కుటుంబంలో వాళ్ళ తండ్రి ఒకడే జీవించి ఉన్నాడు. తర్వాత ఆమె రాసిన డైరీ ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల కాపీలు అమ్ముడైంది. 70కు పైగా భాషల్లో అనువాదించబడింది. ఆ డైరీ కోట్లాది మనసులను తాకింది, పునరాలోచింపజేసింది, మార్చింది. నౌ ద క్వశ్చన్ ఈస్, యానీని దాచిన వారు చట్టాన్ని ఉల్లంఘించారు. అయితే ఆమెను పట్టించి చంపిన వారు మాత్రం చట్టాన్ని అనుసరించారు. మీరు ఎవరి వైపు ఉన్నారు? మీకు ఎప్పుడైనా అనిపించిందా, నేను ఎందుకు పనికిరాను, ప్రపంచం నన్ను తక్కువగా చూస్తుంది అని? కానీ మీరు ఈ కథ విన్న తర్వాత కేవలం భ్రమపడుతున్నారన్న భావన మీలో కలుగుతుంది. ఓటా బెంగా ఆఫ్రికాలోని ఎంబుటి అనే తెగకు చెందినవాడు. ఒక రాత్రి తెల్లవాళ్ళు దాడి చేసి అతడి భార్య, పిల్లలు మరియు తెగ మొత్తాన్ని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. అక్కడి నుండి ఓటాకి జీవితంలో అసలైన కష్టాలు మొదలయ్యాయి.
ఆయన్ని బంధించి అమెరికాలోని ఒక జూకి అమ్మేశారు. అక్కడున్న కోతులతో ఆయన్ని బోన్లో బంధించి జంతువులతో పాటు ఆయనని ప్రదర్శించేవారు. ప్రతిరోజు 40,000కు పైగా సందర్శకులు వచ్చేవారు. ఆయనతో రకరకాల విన్యాసాలు చేయించేవారు. న్యూస్ పేపర్ వాళ్ళు ఇదొక విజ్ఞాన ప్రదర్శనలా చిత్రీకరించేవాళ్ళు. చాలామంది సందర్శకులు అక్కడికి వచ్చి హేళన చేస్తూ అవమానించేవారు. చేతికి దొరికిందని అతని మీదికి విసిరేసేవారు. ఒక వింత జంతువుని చూస్తున్నట్టుగా ప్రవర్తించేవారు. అమెరికాలోని బ్లాక్ మంత్రులు, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు తీవ్రంగా ప్రొటెస్ట్ చేసి అతన్ని జూ నుంచి విడిపించారు. అప్పుడే తనకు ఇంటికి తిరిగి వెళ్ళొచ్చు అనే నమ్మకం మొదలైంది. కానీ ఇంటికి వెళ్ళాలంటే నావలో సముద్రాలు దాటుకొని వెళ్ళాలి. దానికి చాలా ఖర్చు అవుతుంది. అందుకు అతను ఒక టొబాకో కంపెనీలో పనిచేయడం ప్రారంభించాడు. అందరిలో ఒకటిగా ఉండడానికి తను చేయగలిగిందంతా చేశాడు. తన పళ్ళు కట్ చేసుకున్నాడు, సూట్స్ వేసుకున్నాడు, ఇంగ్లీష్ నేర్చుకున్నాడు, మంచి ఫ్రెండ్స్ని సంపాదించుకున్నాడు. 10 సంవత్సరాల తన సంపాదనతో తిరిగి ఇంటికి ప్రయాణమయ్యాడు. కరెక్ట్గా అదే సమయానికి మొదటి ప్రపంచ యుద్ధం తలెత్తింది. చూస్తుండగానే పరిస్థితులన్నీ దారుణంగా తయారయ్యాయి. తెల్లవాళ్ళని, డబ్బున్న వాళ్ళని తప్ప నౌకలో మరెవరిని అనుమతించట్లేదు. ఇక విసిగిపోయాడు. ఇంటికి వెళ్లాలన్న తన కలను అక్కడితో వదిలేసుకున్నాడు. తాను సంపాదించిన డబ్బుతో ఒక తుపాకీ అద్దెకు తీసుకొని నేరుగా తన గుండెలోకి పేల్చుకున్నాడు. బాధతో తన ప్రాణాలు తానే తీసేసుకున్నాడు. మీరు ఇందులో ఒకటి గమనించారా? గడిచిన 10 సంవత్సరాల్లో తన మనిషిని ప్రపంచానికి ప్రూవ్ చేసి మరీ చనిపోయాడు. నాకు అనిపిస్తుంది అర్హత లేని వారికి మనమేంటో ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదని. జాయిస్ విన్సెంట్ నార్త్ లండన్లోని ఒక అపార్ట్మెంట్లో అద్దెకు ఉండేది. ఒకరోజు టీవీ చూస్తూ ఆస్తమా వచ్చి తను చనిపోయింది. కానీ తను చనిపోయిన విషయం ఇరుగు పొరుగు వారికి, స్నేహితులకి, బంధువులకి 2 సంవత్సరాల తర్వాత అర్థమైంది. తను చనిపోకముందు ఏదో ఒక కారణం చేత జాబ్ రిజైన్ చేసింది. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల అందరితో మాట్లాడడం మానేసింది. ఆమె చనిపోయిన తర్వాత కూడా 2 సంవత్సరాల పాటు ఇంట్లో టీవీ నడుస్తూనే ఉంది. బిల్లులన్నీ ఆటోపేలో పే అవుతూ ఉండేవి. కాబట్టి తన విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానం రాలేదు. 2 సంవత్సరాల తర్వాత ఒకసారి అద్దె చెల్లించకపోవడంతో అపార్ట్మెంట్ డోర్ ఓపెన్ చేసి చూస్తే ఆమె దేహం అస్థిపంజర స్థితిలో కనిపించింది. ఈ కాలంలో జనాభా పెరుగుతుంది, కానీ మనుషులు మాత్రం రోజు రోజుకి ఒంటరవుతున్నారు. పక్కనే పెట్టుకొని చనిపోయిన 2 సంవత్సరాల తర్వాత గుర్తించిన ఆ నేబర్స్, ఆ ఫ్రెండ్స్ ఎలాంటి మనుషులు వీళ్ళు? నన్ను ఎవరు పట్టించుకోరు, నాకు ఎవరు సాయం చేయరు అన్న భావన మీలో ఉంటే అది ఇప్పుడే తీసేయండి. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పబోయేది విన్న తర్వాత మీరు చాలా పశ్చాత్తాపడతారు. ఒమెరా సాంచెజ్ 1985లో ఫ్రాంక్ ఫోనియర్ అనే ఫోటోగ్రాఫర్ ది అగోనీ ఆఫ్ ఒమెరా సాంచెజ్ అనే హృదయ విదారకమైన ఫోటోను తన కెమెరాలో బంధించాడు. కొలంబియాలోని ఒక అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడం వల్ల దాని ప్రభావం చుట్టుపక్కల ఉన్న పట్టణాల మీద పడింది. ఈ విపత్తులో ఆర్మరోతో పాటు చుట్టుపక్కలున్న గ్రామాల్లో సుమారు 23 నుంచి 25,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 13 ఏళ్ల ఒమెరా సాంచెజ్ తన ఇంటి శిథిలాల కింద 3 రోజుల పాటు ఇరుక్కుపోయింది. తీవ్రమైన పరిస్థితిలో సహాయం అందక చివరికి ఆమె అక్కడే మృతి చెందింది. తన మృత్యుతో పోరాడుతున్న చివరి గంటల్లో ఫ్రాంక్ ఫోనియర్ అనే ఒక ఫోటో జర్నలిస్ట్ ఆమెను చూడడానికి అక్కడికి చేరుకున్నాడు. ఒమెరాను తన కెమెరాలో బంధించి తన అసహాయతను, ధైర్యాన్ని, అమాయకత్వాన్ని ప్రపంచానికి చూపించాడు. తను బాధలో ఉన్న చిన్నపిల్లల ముద్దుగా మాట్లాడుతూ, నాకు స్వీట్లు కావాలి, స్కూల్కి పోవాలి కదా, మ్యాథ్స్ పరీక్ష ఉంది అంటూ అమాయకంగా అడుగుతూ ఉండేది. ఆమె మాటల్లో భయం కన్నా ఆశ ఎక్కువగా కనిపించేది. కన్నీటి వెనుకల ఉన్న చిరునవ్వు, నిస్సహాయత మధ్య ఉన్న అమాయకత్వం ఇవన్నీ ప్రపంచాన్ని చెలించాయి. ఆమె మరణించిన 6 నెలల తర్వాత ఆ ఫోటో ప్రపంచం ముందుకొచ్చింది. చివరికి దానికి 1985వ సంవత్సరం వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్ అనే గౌరవప్రదమైన బహుమతి లభించింది. ఇది కేవలం ప్రకృతి విపత్తి నుంచి సంభవించిన మరణం కాదు, ఇది ప్రపంచం మొత్తం సిగ్గుపడాల్సిన విషయం. ముఖ్యంగా ఇది అర్హత లేని వాళ్ళు రాజకీయంలో ఉంటే జరిగే ఒక సాధారణమైన వైఫల్యం. ఈ 6 కథల్లో మిమ్మల్ని ఏ కథ కదిలించిందో ఆ నంబర్ని మీరు కామెంట్స్లో రాయండి. ఇలాంటి మోటివేషన్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి టోకబీ ఛానల్ని.